కుంభలగ్నము కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఇంకేముంది, ఈ నెలాఖరికల్లా ఆ శని రాశి నుంచి కూడా జరుగుతాడు. కాకపోతే రాశిలో శని సంచారం జరిగేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఉద్యోగంలో చేసే పనుల్లో ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ఓవర్లోడ్ అంటారు వర్క్ అనేటువంటిది మీ మీద పడనుంది. ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా ఎదుగుదల అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాస్త గర్భంతో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్తోని లేనట్లయితే మనకి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోనే కొంచెం అంటే స్నేహితుల ద్వారా కొంత ఒత్తిడి ఇటువంటివి చూపిస్తున్నాయి. రెంటల్ బిజినెస్ చేసేటువంటి వారు, అదేవిధంగా మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపేటువంటి వారికి అనుకూలంగా ఉంది ధన సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే. అయితే మీరు ఈ వారం ప్రత్యేకంగా 16, 20, 21 తేదీల్లో ఉద్యోగము, అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా విదేశాలకు పంపించాలి, ఆయనకి విదేశానికి వెళ్తే బాగుండని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. సప్తమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే రాహుతో ధనస్థానంలో ఉన్నాడో విదేశీ యోగం ఈ యొక్క జీవిత భాగస్వామికి జరగనుంది. అలాగే ఉద్యోగ విషయంలో మీకు కూడా ఉద్యోగ విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉండడము, వేరే వేరే ప్రాంతాలకు మారడం ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఓం నమో నారాయణాయ అనుకుంటే విష్ణువుని లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.